ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. యాలయనగా తమను ఎమ్మడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు మన పితరుల గురించి మాట్లాడుతూ కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనంలోనే మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏ సంగతి? మన పితరులు వారి యొక్క జీవితాన్ని గురించి, వారు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వారు చేసిన యొక్క విధానాన్ని ఈనాడు జీవిస్తున్న మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందరూ కూడా ఆ సముద్రంలో మేఘం కింద వచ్చి బాప్తిసం పొందినట్లు అందరూ కూడా ఆత్మ సంబంధమైనది తిని త్రాగినారు. అందరూ కూడా ఎమ్మడించినారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఈనాడు నువ్వు నేను కూడా ఎమ్మడిస్తున్నాము అని భ్రమలో బ్రతుకుతున్నాము. దేవుణ్ణి ఎమ్మడించడము మరి గురించి అపోస్తలుడైన పౌలు గారు మరి వ్రాస్తూ తన మాటల్లో తను వ్యక్తపరుస్తున్న మాటలను పితరుల గురించి చెబుతూ ఉన్నాడు. ఆ పితరులు ఎలాగా జీవించినారో, వారి జీవితం ఎలాగున్నదో, వారు దేవుడికి ఎంత వ్యతిరేకులుగా మార్చబడ్డారో, వారు అరణ్యములో ఎలాగా రాలిపోయినారో అనే సంగతిని గురించి బస్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈనాడు విశ్వాస జీవితంలో నువ్వెలాగున్నావు? వారి ఆశించినట్టు లోకాన్ని ఆశిస్తున్నావా? లోకంలో ఉండే పాపాన్ని ఆశిస్తున్నావా? మరి ప్రత్యేకమైన పరిశుద్ధ జీవితం లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే జాగ్రత్త నా సహోదరుడా, సహోదరి. ఎందుకో తెలుసా? మన పితరుడైన అపోస్తలుడైన పౌలు గారు మన పితరుల జీవితము, ఇశ్రాయేలు యొక్క జీవితం చూపిస్తూ ఉన్నారు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నిజమే, ఆ సంగతి మనకి మాదిరికరంగా ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగు నిమిత్తము ఈ వాక్యము వ్రాయించి పెట్టినాడని వాక్యం రాయబడుతూ ఉన్నది. వారిని చూసైనా మనము మన జీవితంలో కుడి ఎడమలుగా తొలగకుండా, అవిశ్వాసము అలవిశ్వాసం లేకుండా విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ మన పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తుదాము, గమ్యాన్ని చేరదాము. మధ్యలో ఏ ఆటంకాలు వచ్చినా, మధ్యలో ఏ ఇబ్బందులు, ఏ శ్రమలు, ఏ కష్టాలు వచ్చినా కూడా దేవుని వైపు చూస్తే మనం సంపూర్ణంగా మనము ఆయనలో నడవగలుగుతాము, కొనసాగగలుగుతాము. లేదా లోకము వైపు, పరిస్థితుల వైపు, పాపం వైపు చూస్తే జాగ్రత్త, మనము మన పితరుల వలె అరణ్యములోనే విడిచిపెట్టబడ్డారు, అరణ్యములోనే చనిపోయినారు. అలాగా కాకుండా మన జీవితాన్ని జాగ్రత్త పరుచుకొని ముందుకు నడుద్దాం. అప్పుడు ఆ దేవుడు మనల్ని నిత్యత్వం, నిత్య జీవము, ఆకలి దప్పులు లేని రాజ్యము, పరలోక రాజ్యములో మనం ఉంచడానికి ఆయన ఇష్టపడతాడు. అలాగ సిద్ధపాటు కలిగి మనము మన కుటుంబాలు ముందుకి దేవుళ్ళు నడిచి కొనసాగిపోదాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, మా పితరుడైన మరి ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ఆయా పితరుల జీవితాల గురించి మాట్లాడుతూ, సహోదరులారా, మీరు వారి వలె ఉండగాకమని హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా, నీ బిడ్డలైన వారు చూసేవారు, వినేవారు, వారి జీవితంలో క్రైస్తత్వంలో ఆయా ఒడిదుడుకుల్లో
అవిశ్వాసం విశ్వాసం చేత వెనక జారిపోయి అయా నిన్ను ఎక్కువగా సంతోషపరచలేక మా పితరుల వలె గొనిగి శనిగి సంహారకుని చేతిలో చనిపోయిన రీతిగా అలాగా కాకుండా నీ బిడ్డల విశ్వాసము కర్తవైన దేవుడి వైపు నీ వైపు చూసి వారి జీవితంలో ముందుకు నడవటానికి సహాయం చేయమని వారిని వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్లుగా కూడా మార్చబడండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి.